ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అమ్మా. మనం ఈరోజు ఐసీడీఎస్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అన్ని బిట్స్ కూడా నోట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కూడా బిట్స్ అన్నీ ఇంపార్టెంట్వే, ఏ బిట్ మిస్ కాకుండా నోట్ చేసుకోండి. అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల ఎత్తు మరియు బరువు చూసే పరికరాలు ఎన్ని? ఫస్ట్ క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల ఎత్తు మరియు బరువు చూసే పరికరాలు 4. నెక్స్ట్ క్వశ్చన్. అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల ఎత్తు మరియు బరువు చూసే పరికరాల యొక్క పేర్లు. దీని యొక్క ఆన్సర్ మదర్ అండ్ చైల్డ్ వేయింగ్ స్కేల్, 2 స్టేడియోమీటర్, 3 ఇన్ఫెంటోమీటర్, 4 ఇన్ఫెంట్ వేయింగ్ స్కేల్ అన్నమాట. ఈ 4 కూడా అంగన్వాడీలో ప్రతి అంగన్వాడీలో కూడా ఉంటాయి. ఇవి గర్భవతులు, బాలింతలకి, కిషోర్ బాలికలకి, పుట్టినప్పటి నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లలకి అందరికీ కూడా బరువు మరియు ఎత్తు చూడడానికి ఉపయోగపడతాయి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. సింపులే కదా అనుకుంటాము, ఎగ్జామ్ టైంకి కన్ఫ్యూజ్గా ఇస్తారు, దానివల్ల నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు సాధారణంగా ఏ వయసు వరకు ఎక్కువ ఎత్తు మరియు బరువు పెరుగుతారు? కొన్ని పొరపాటున 6 ఇయర్స్ అనేస్తాము, కానీ ఎక్కువగా ఎత్తు బరువు పెరిగేది 2 ఇయర్స్ వరకు పెరుగుతారు. నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ప్రశ్న. 6 నెలలలోపు పిల్లలకు తల్లిపాలు కాకుండా ఇతర పాలు పట్టినప్పుడు వచ్చే అనర్థాలు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ తల్లిపాల వలె ఇతర పాలు త్వరగా అరగవు. దీనివలన పిల్లలకు విరేచనాలు వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? దీని యొక్క ఆన్సర్ ఇవ్వవచ్చు. తల్లి అనారోగ్యంగా ఉన్నా కానీ బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అంగన్వాడీ టీచర్ పాలిచ్చే తల్లి యొక్క గృహ సందర్శన చేసినప్పుడు మొదటిగా ఆ తల్లిని ఏమని ప్రశ్నించాలి? దీని యొక్క ఆన్సర్ తల్లిపాలతో పాటు బిడ్డకు వేరే ఇతర పదార్థాలు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించాలి. అంగన్వాడీ టీచర్ తల్లి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రశ్నించాలన్నమాట. ముందు మీరు పాలతో పాటు ఏమైనా పెట్టారా అని. ఆ విధంగా నెమ్మదిగా అడిగితే వాళ్ళు విషయం చెప్తారు కాబట్టి ఈ విధంగా అడగాలి. అలాగే గర్భవతికి సంవత్సరానికి ఎన్నిసార్లు డీవార్మింగ్ టాబ్లెట్ ఇవ్వాలి? దీని యొక్క ఆన్సర్ ఒక్కసారి మాత్రమే ఇస్తారు డీవార్మింగ్ టాబ్లెట్. నెక్స్ట్ క్వశ్చన్. గర్భవతికి సాధారణంగా ఏ సమయంలో డీవార్మింగ్ టాబ్లెట్ ఇవ్వాలి? దీని యొక్క ఆన్సర్ 2వ త్రైమాసికం. నెక్స్ట్ క్వశ్చన్. బిడ్డ పుట్టిన ఎంతసేపటిలోగా తల్లి ముర్రుపాలు త్రాగించడం మంచిది? దీని యొక్క ఆన్సర్ గంటలోగా ముర్రిపాలు త్రాగించాలన్నమాట. డెలివరీ అయిన తర్వాత గంటలోగా ముర్రిపాలు త్రాగించాలి. నెక్స్ట్ క్వశ్చన్. బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే తల్లిపాలు అనగా ముర్రుపాలు యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఆన్సర్ ముర్రిపాలు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి, జీవితాంతం ఎలర్జీలు రాకుండా కాపాడుతాయి. నోట్ చేసుకున్నారా? ఈ 10 బిట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. పిల్లల యొక్క గ్రోత్ గురించి మరియు తల్లిపాల ప్రాముఖ్యత గురించి సంబంధించింది. నెక్స్ట్ వీడియో చేసేలోపు ఈ బిట్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలి. ఇవన్నీ నోట్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా బాగా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే నేను చేస్తున్నాను, నోట్ చేసుకోండి. తల్లిపాలు ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసిందే. తల్లిపాలు అనేది బిడ్డకి తల్లికి కూడా ఒక దేవుడిచ్చిన వరం లాంటిది. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు తల్లికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా తల్లి బిడ్డల మధ్య బాంధవ్యం పెరగడానికి తల్లిపాలు చాలా ఉపయోగపడతాయి. తల్లిపాలు ఖర్చుతో కూడినవి కాదు, చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. తల్లికి ఎలాంటి శ్రమ లేకుండా బిడ్డ ఏడ్చినప్పుడల్లా తల్లిపాలు ఇవ్వచ్చు. ఎప్పుడు ఏడ్చినా సరే తల్లి వెంటనే పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే డబ్బా పాలైతే హడావిడిగా డబ్బాలో పాలు పోసి పట్టిస్తారు. దానివల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు, మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే తల్లిపాలు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇవ్వచ్చు. ఎలాంటి అమౌంట్ కూడా ఖర్చు కాదు. చాలా రకాల బెనిఫిట్స్ తల్లిపాల వల్ల ఉంటాయి. కాబట్టి తల్లి మంచి పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డకి సరిపడా పాలు ఉంటాయి. 6 నెలలు నిండే వరకు కూడా తల్లి కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు నిండిన తర్వాత ఓన్లీ తల్లిపాలు సరిపోవు. తల్లిపాలు ఇస్తూ అప్పుడు అనుబంధ ఆహారం అనేది స్టార్ట్ చేయాలి. అనుబంధ ఆహారం గురించి రేపు వీడియో చేస్తాను. దానికి సంబంధించిన బిట్లు, ఈ బిట్లన్నీ కూడా నోట్ చేసుకోండి.